హాయ్ ఎవరివన్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి భిన్నాలు. భిన్నాలు అసలు భిన్నం అంటే ఏంటి చూద్దాం. భిన్నం అంటే మొత్తంలో ఒక భాగం. మొత్తంలో ఒక భాగం. దీన్ని ఇంకో విధంగా చెప్పుకుంటే భిన్నం ఈజ్ ఈక్వల్ టు మొత్తంలోంచి ఎంత భాగాన్ని మనం తీసుకున్నాము అనేది దాన్నే మనం భిన్నం అంటారు అన్నమాట. సపోజ్ మన దగ్గర ఒక బర్త్డే కేక్ ఉందన్నమాట. దాన్ని మనం 6 పార్ట్స్ గా డివైడ్ చేసిన తర్వాత అందులో నుంచి నువ్వు ఈ పార్ట్ తిన్నట్లయితే, ఒక పార్ట్ తిన్నట్లయితే, సో దాన్ని భిన్న రూపంలో ఎలా చూపిస్తాం? యు ఎన్ని పార్ట్స్ తిన్నావు? నువ్వు ఒక పార్ట్ తిన్నావు. సో అప్పుడు భిన్నం ఏమవుతుంది? భిన్నంగా నువ్వు తిన్న పార్ట్ని భిన్నంగా చూపించాలంటే 1/6. ఓకే. అలాగే నీ ఫ్రెండ్ ఏం చేశాడు? 3 పీసెస్ తిన్నాడు. ఈ 6 పార్ట్స్ లోని 3 పీసెస్ తిన్నాడు అనమాట. సో నీ స్నేహితుడు 3 పార్ట్స్ తింటే, సో తను తిన్న పార్ట్ యొక్క భిన్న రూపంలో చూపించాలంటే 3/6. ఓకే. ఇంకొక ఉదాహరణ చూసినట్లయితే, నీ దగ్గర ఉన్న టిఫిన్ బాక్స్ లో నీ దగ్గర 4 ఇడ్లీలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 4 ఇడ్లీలు ఉన్నాయి. అందులో నువ్వు ఎన్ని తిన్నావు? అందులో నువ్వు రెండు తిన్నావు. సో 4 ఇడ్లీల నుంచి 2 ఇడ్లీలు తిన్నావు అంటే దాని భిన్న రూపంలో ఎలా చూపిస్తాము? 2/4. ఓకే. 2/4 చూస్తాం. అలాగే నీ స్నేహితుడు 1 తిన్నాడు. సో 4 ఇడ్లీల నుంచి తను 1 తిన్నాడు కాబట్టి యువర్ ఫ్రెండ్ 1 తిన్నాడు. 1 తింటే సో భిన్నం ఏమవుతుంది? సో నీ స్నేహితుడు తిన్న పార్టీ యొక్క భిన్న రూపంలో చూపించాలంటే 1/4. ఓకే. సో భిన్నాన్ని ఇలా రాస్తారనమాట. A/B అని రాస్తారు. సో ఇందులో ఏ అనేది ఏమంటాం? లవము అంటాం మనం. ఏమంటాం? లవము. సో బి అనే దాన్ని హారము ప్లేస్ లో ఉందన్నమాట. సో ఏ అనేది లవము అవుతుంది, బి అనేది హారము అవుతుంది. హారం భాగం అవుతుంది అనమాట. ఓకే. సో ఏ అనేది ఏంటి? తీసుకున్న భాగాలు, బి అనేది మొత్తం భాగాలు. సో ఇందాక ఏం చేసాం మనం? 2/4 అంటే నువ్వు 4 ఇడ్లీలో 2 ఇడ్లీలు తిన్నావు కాబట్టి సో మొత్తం ఉన్న ఇడ్లీల్ని హారంలో రాస్తాము, నువ్వు తీసుకున్న పార్ట్స్ ని లవంలో రాస్తాం అనమాట. ఓకే. దీన్నే మనం 2/4 గా రాస్తాం, అంటే A/B. సో దీన్నే భిన్న రూపం అని అంటాం అనమాట. ఇక్కడ ఇచ్చిన కొన్ని ఉదాహరణలు చూద్దాము మీకు మరింత అవగాహన అవడానికి. ఒక పిజ్జాని 8 ముక్కలుగా కోసినట్లయితే అందులో మీరు ఒక ముక్క తిన్నారనుకోండి, సో అప్పుడు మీరు తిన్న ఆ మొక్క యొక్క భిన్న రూపం ఏమవుతుంది? 1/8. సో 8 భాగాల్లోని మీరు ఒక పార్ట్ తిన్నారనమాట. సో కాబట్టి 1/8 అనమాట. అలానే మీ దగ్గర ఒక పెద్ద చాక్లెట్ ఉంది, దాన్ని 9 ముక్కలుగా విభజించి అందులో మీరు 4 తిన్నారు. సో మీరు తిన్న భాగం యొక్క భిన్న రూపం అని చూపించాలంటే 4/9. ఓకే. అలానే ఒక యాపిల్ ని 4 మందికి పంచాలంటే సో ఒక్కొక్కరికి ఎంత వస్తుంది? సో 1/4 భాగం వస్తుంది అనమాట. అంటే దాన్ని 4 ముక్కలు చేసి ఒక్కొక్క ముక్క అనేది ఇస్తాం కాబట్టి సో ఒక్కొక్క ముక్క ఏమవుతుంది? 1/4 సైజ్ అవుతుంది అనమాట. 1/4 ఆఫ్ యాపిల్ అవుతుంది. ఓకే. సో అసలు భిన్నం అంటే ఏడో మీకు అవగాహన అయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు భిన్నాల సరళీకరణ, దీన్నే భిన్నాల సూక్ష్మీకరణ అంటాం అనమాట. సో సరళీకరణ అన్న సూక్ష్మీకరణ అన్న ఒకటే. సో దీన్ని ఇంగ్లీష్ లో సింప్లిఫైయింగ్ ఫ్రాక్షన్స్ అంటారు. అంటే ఏంటి అసలు సింప్లిఫైయింగ్? సూక్ష్మీకరణ అంటే భిన్నాన్ని చిన్న రూపంలో మార్చినా కానీ అదే విలువతో ఉంటుంది అనమాట. అది సో భిన్నాన్ని మనం చిన్న రూపంలో మారుస్తాము కానీ అదే విలువ ఉంటుంది అనమాట. ఉదాహరణ చూద్దాం. ఉదాహరణకి 10/20 అనే ఉంది. సో దీన్ని ఎలా సూక్ష్మీకరిస్తాం చిన్న సంఖ్యగా? సో ఫస్ట్ చిన్న సంఖ్యగా సూక్ష్మీకరించాలంటే ఫస్ట్ లవంలో ఉన్న విలువకి హారంలో ఉన్న విలువకి ఏదైనా కామన్ గుణిజం ఏదైనా ఉందేమో చూడాలి. అంటే కామన్ గా పోయే ఫ్యాక్టర్, కామన్ కారకం ఏమైనా ఉందేమో చూడాలి. అంటే ఈ రెండిట్లో ఏ ఏకం పోది? 10వ ఏకం పోదు కదా. 10 1 10, 10 2 20. సో మనకి ఏం మిగిలే? 1/2 అనేది మిగిలింది అనమాట. పైన లవంలో 1 మిగిలింది, కింద 2 మిగిలింది. దీన్ని 1/2. దీన్ని ఎంతకంటే సూక్ష్మీకరించగలమా? సూక్ష్మీకరించలేం. కాబట్టి ఇదే మన ఫైనల్ ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 6/12 ఉందన్నమాట. సో 6/12 ని మనం సూక్ష్మీకరించాలంటే ఫస్ట్ ఈ రెండింటిలో పోయే ఫ్యాక్టర్ ఏదైనా ఉందని చూడాలి.
ఈ రెండింటిలో 6 టేబుల్ అనేది పోద్ది, ఎందుకంటే 6 1 జార్ 6, 6 2 జార్ 12. అప్పుడు మనకి ఏం మిగిలింది చివరికి ఆన్సర్ 1/2 అనేది మిగిలింది. సో ఇదే మన ఫైనల్ ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. అలానే 18/24. సో దీన్ని ఎలా సూక్ష్మీకరిస్తాం? ఈ రెండింటిలో పోయే కామన్ కారకం ఏది? ఈ రెండింటిలో 6 ఏకం అనేది పోద్ది, 6 టేబుల్ అనేది పోద్ది. కాబట్టి 6 3 జార్ 18, 6 4 జార్ 24. దేర్ఫోర్ మనకి ఏం మిగిలింది? 3/4 అనేది మిగిలింది. సో ఈ రెండింటికి కామన్ కారకం ఏమైనా ఉందా? లేవు కాబట్టి ఇదే మనకి ఫైనల్ ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. ఓకే, సో సూక్ష్మీకరణ, భిన్నాల సూక్ష్మీకరణ అనేది అర్థమైందా? ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. 2/4, 2/4 ఈజ్ ఈక్వల్ టు 1/2 అన్నాడు. అంటే 2/4 ఈజ్ ఈక్వల్ టు 1/2 అనేది ఎలా వచ్చింది? సో ఈ రెండింటిలో పోయే కామన్ కార్ ఏ ఎక్కువ ఉంది? 2 టేబుల్ అనేది పోద్ది. 2 లో 2 టేబుల్ 1 టైం పోద్ది, 4 లో 2 టైమ్స్ పోద్ది. సో మనకి ఏం మిగిలింది? 1/2 అనేది మిగిలింది. కాబట్టి 1/2 అనేది మన ఆన్సర్ అని అవుతుంది అనమాట. అలానే 6/9 అనేది ఉంది. దీన్ని ఎలా సూక్ష్మీకరిద్దాం? ఈ రెండింటిలో పోయే టేబుల్ ఏమైనా ఉందో చూసుకోవాలి. ఈ రెండింటిలో ఏ టేబుల్ పోద్ది? 3 టేబుల్ అనేది పోద్ది. 6 లో 3 టేబుల్ 2 టైమ్స్ పోతుంది. 9 లో 3 3 3 3 9 కూడా 3 టైమ్స్. సో మనకి చివరికి ఏమింది? 2/3. ఓకే, సో ఇలా సూక్ష్మీకరణ అనేది మనం ఏదైనా లవంలోని హారంలోని ఏదైనా కామన్ కారకం అంటే ఒకే టేబుల్ ఏమైనా పోతుందేమో చూసుకుని మనం ఆ టేబుల్ అప్లై చేసి సో మనం సూక్ష్మీకరించడం అనేది జరుగుతుంది. ఓకే, సో సూక్ష్మీకరించడం కూడా మీకు బాగా అవగాహన అయిందని నేను అనుకుంటున్నాను. అలా భిన్నాల సూక్ష్మీకరణకి మనం కొన్ని నిజ జీవిత ఉదాహరణలు చూద్దాం అనమాట. అది ఎలాగంటే, నీ దగ్గర 10 చాక్లెట్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 10 చాక్లెట్స్ ఉన్నాయి. అందులో నాకు ఎన్ని ఇచ్చేసావు నువ్వు? 4 చాక్లెట్స్ ఇచ్చేసావు అనుకో. సో దీన్ని ఎలా రాయొచ్చు? భిన్న రూపంగా రాయాలంటే ఎలా రాయొచ్చు? నాకు ఇచ్చిన చాక్లెట్స్ భిన్న రూపం రాయాలంటే 4/10 అని రాయొచ్చు. సో 4/10 సూక్ష్మీకరించాలి. ఈ రెండింటిలో పోయే టేబుల్ ఏముంది? 2 టేబుల్ పోద్ది. 2 2 జార్ 4, 2 5 జార్, సో 2/5. ఇంకెంతకు మించి ఏమైనా పోతుంది? ఈ రెండింటిలో పోదు. కాబట్టి సో ఇదే మన ఆన్సర్ అనేది 2/5 అనేది అవుతుంది అనమాట. ఓకే, అలానే నీ దగ్గర 50 రూపీస్ ఉన్నాయి. నీ దగ్గర ఎంత ఉన్నాయి? 50 రూపీస్ ఉన్నాయి. నాకు ఎంత ఇచ్చావు? అందులో 25 రూపీస్ ఇచ్చావు. సో దాన్ని నాకు ఇచ్చిన డబ్బుల్ని భిన్న రూపంలో చూపించాలనుకో, ఎలా చూపిస్తాం? 50 అని చూపిస్తాం. అవునా కదా? 25 50 దీన్ని ఏ టేబుల్ పోద్ది? రెండింటిలోని 25 లోని 5 టేబుల్ పోద్ది, 50 లో 5 టేబుల్ పోద్ది. 5 5 జార్ 25, 5 టైమ్స్ జార్ 50. మళ్ళీ 5 లోని 10 లోని ఏ ఎక్కం పోతుంది మనకి? మళ్ళీ 5 టేబుల్ అనేది పోద్ది. సో 5 1 జార్ 5, 5 2 జార్ 10. మనకి ఏం మిగిలింది చివరికి? 1/2. సో 1/2 అన్నా 25/50 అన్నా ఒకటే ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇలా సూక్ష్మీకరణ అనేది మనం చాలా ఉదాహరణల ద్వారా చేయొచ్చు. సో భిన్నాలంటే ఏంటో అర్థమైంది కదా? అలానే భిన్నాల సూక్ష్మీకరణ కూడా మనం చెప్పుకున్నాం. అసలు ఈ భిన్నాలు ఎందుకు నేర్చుకోవాలి? సో ఈ భిన్నాలు ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ భిన్నాలు అనేవి మనకి మన ఇంటి దగ్గర వంట చేసుకునే కిచెన్ లో కూడా మనం ఈ భిన్నాలను ఉపయోగిస్తాం. అది ఎలాగంటే, సపోజ్ మనం అన్నం వండాలనుకున్నామంటే రైస్ కుకింగ్ చేయాలనుకుంటున్నాం. సపోజ్ ఒక కప్పు రైస్ కి 2 కప్పుల వాటర్ పడతాయి అనుకుందాం. 2 cups ఆఫ్ వాటర్ పడతాయి అని అనుకుందాం. అలా అయితే అరకప్పు అంటే 1/2 కప్పుకి ఎన్ని వాటర్ పడతాయి అంటే 2లో సగం అంటే ఎంత? 1 cup ఆఫ్ వాటర్ పడుతుంది. ఓకేనా? అంటే ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా, ఇలా విలువలను అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా మనకి ఫ్రాక్షన్స్ అనేవి, భిన్నాలు అనేవి మనకి నిత్య జీవితంలో ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, అలానే మిల్క్ మనం ఉపయోగిస్తాం కదా. సపోజ్ నీ దగ్గర 1 లీటర్ మిల్క్ ఉన్నాయన్నమాట. సో 1 లీటర్ మిల్క్ ఉంటే అందులో 1/2 లీటర్ ఏం చేసావు? పెరుగు తోడు పెట్టేసావు. 1/2 లీటర్ పెరుగు తోడు పెడితే ఇంకా నీ దగ్గర ఎంత ఉంటాయి? రిమైనింగ్ ఎంత ఉంటాయి? 1/2 లీటర్ మిగులుతాయి అన్నమాట. సో మన దగ్గర ఎంత మిగిలాయని కూడా చెప్పడానికి కూడా మనం ఈ భిన్నాలని మనం ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, అలానే సమయం చెప్పాల్సిన సమయాన్ని కూడా ఈ
భిన్నాల రూపంలో సూచిస్తాం. అది ఎలాగంటే సపోజ్ సమయాన్ని మనం 1 అవర్ గా చూపిస్తాం. గంటలో చూపిస్తాం కదా, ఒక గంటలో ఒక గంట అనేది హోల్ పార్ట్ గా చూస్తాం మనం. సో ఒక గంటలో సగం ఎంత? అరగంట. సో అరగంటని మనం ఏమంటాం? 1/2 గంట అని రాస్తాం అనమాట. అలాగ మనం పావు గంట అని కూడా అంటాం, అంటే క్వార్టర్. అంటే పావు గంట అంటే 1/4 గంట, 1/4 ఆఫ్ 1 అవర్. అలానే 45 మినిట్స్ అంటే 3/4 ఆఫ్ అవర్. ఓకేనా? దీన్నే మనం సింపుల్ గా చెప్పుకుందాం. 60 minutes is equal to 1 hour. అలానే 45 minutes ఎలా చూడొచ్చు మనం? 45 minutes అంటే 3/4 అవర్. అలా 30 minutes అంటే 60లో సగం, అంటే 1/2 అవర్. అలాగే 15 minutes అంటే పావలా, తెలుగులో పావలా అంటాం కదా మనం. అలాగా 1 అవర్ లో 1/4 అంటే 1/4 అవర్. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనం ఎలా సూచించాం? భిన్న రూపంలోనే సూచించాం కాబట్టి సో సమయాన్ని కూడా మనం భిన్న రూపంలో చూపిస్తాము. ఓకే, అలానే మనకి పొడవు, నెక్స్ట్ కొలతలు సంబంధించినవి కొలవడానికి, అంటే లెంత్, వెయిట్ ఇవన్నీ కూడా కొలవడానికి మనం లెంత్ అంటే సపోజ్ లెంత్ ని మనం ఎలా కొలుస్తాం? మీటర్ లో. జనరల్ గా ఫుల్ మీటర్ అనే దాన్ని ఫుల్ కొలతలుగా మనం చూస్తాం అనమాట. ఇందులో మనం హాఫ్ మీటర్ అంటే 1/2 మీటర్ అని రాస్తాం, 1/2 మీటర్. ఓకే, అలాగే పావు మీటర్ అంటే 1/4 మీటర్, 1/4 అని సూచిస్తాం అనమాట. సో ఇవన్నీ కూడా మనం ఎలా చూపించాం? భిన్నాల రూపంలో చూపించాం. సో భిన్నాలు కూడా మనకి ఉపయోగపడతాయి అనమాట. అలానే పంచుకోవడం, ఏదైనా పంచుకోవడం. సపోజ్ ఒక ఎగ్ ఉంది, ఒక ఎగ్ని ఇద్దరికి 2 ఫ్రెండ్స్ కి పంచాలంటే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది? ఒక్కొక్కరికి 1/2 వస్తుంది అనమాట. హాఫ్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఓకే, అలానే భిన్నాల్ని భాగాహారానికి సంబంధించిన సమస్యల్లో కూడా భిన్నాలనే ఉపయోగిస్తాం. జనరల్ గా భాగాహారం అంటేనే భిన్నం. భాగాహారం అన్నా భిన్నం అన్నా ఒకటే. అది ఎలాగంటే A/B అనుకో, A/Bని మనం ఎలా రాస్తాము? A/B అని రాస్తాం అనమాట. అంటే ఇలా చూపించినా ఒకటే అర్థం అనమాట. సో భిన్నమైన భాగాహారం అన్నా ఒకటే. సపోజ్ 4/2 అని ఉందన్నమాట. 4/2ని మనం ఎలా చూపించవచ్చు? 4/2 అని చూపించవచ్చు. ఓకే, అలానే 5/6 అని ఉంది. దీన్ని ఎలా చూపించవచ్చు? 5/6 అని చూపించవచ్చు అనమాట. ఓకే, సో భిన్నం అంటేనే భాగాహారం అంటేనే భిన్నం. ఇలానే శాతాలు, నిష్పత్తుల్లో కూడా మనం ఈ భిన్నాలని మనం ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. సో భిన్నాలను ఎక్కడ ఉపయోగిస్తాం? ఏదైనా భాగాల్ని ఎన్ని తీసుకున్నాం అనేది మనం స్పష్టంగా చెప్పడానికి మనం ఈ భిన్నాలను ఉపయోగిస్తాం. సో ఈ నిత్య జీవితంలో కూడా మనం భిన్నాలని బాగా ఉపయోగిస్తాం కాబట్టి సో వీటిని మనం నేర్చుకోవడం అనేది అత్యంత ఆవశ్యకం. ఓకే, సో ఈ భిన్నాల టాపిక్ కూడా మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇందులో మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా సరే వీడియో ఫస్ట్ నుంచి ఒకసారి చూసినట్లయితే మీకు బాగా అవగాహన అవుతుంది. అలాగే నేను క్విజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్విజ్ని మీరు సొంతంగా చేసినట్లయితే మీకు ఎంత అర్థమైంది అనేది మీకు స్వల్పగా ఒక అవగాహన అనేది అవ్వడం జరుగుతుంది అనమాట. మీకు మా వీడియోలో కంటెంట్ కనుక నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ప్లీజ్. నేను మరి ఒక కొత్త టాపిక్ తో మరలా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.